ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హలో, వెల్కమ్ టు సైన్మా 2.0. వస్తున్నారా, రావట్లేదా? వస్తున్నట్టా, రానట్టా? అర్రెర్రెరే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ ఎవరి మధ్య విన్నా ఇదొక్కటే మాట అన్నట్టుంది. పెద్ది గురించేగా మనం మాట్లాడుకోబోతుంది అని అంటారా? ఎస్, బట్ పెద్ది గురించి మాత్రమే కాదు, అదర్ ఇండస్ట్రీస్లోనూ కూడా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా రౌండప్ చేద్దాం రండి. పెద్ది సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, గ్రాఫిక్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ నెలలో రిలీజ్ ఉన్నట్టా లేనట్టా అన్నది ఇప్పుడు వైరల్ టాపిక్. మరీ మీరంత వర్రీ అవ్వక్కర్లేదని అదే పనిగా మేకర్స్ జనాలకి చెబుతూనే ఉన్నారు. వాయిదా అంటూ పడితే చెప్పాల్సింది మేం కదా అన్నది వారి మాట. మేకర్స్ చెప్పిన మాటనే ఇప్పుడు రామ్ చరణ్ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆన్ టైం ల్యాండ్ కావటం గ్యారంటీ, అసలు ఏమాత్రం దిగులు పడకండి అన్నది మెగా పవర్ స్టార్ చెప్తున్న మాట. జస్ట్ చెప్పటమే కాదు, తన మాటగా అందరికీ చెప్పమని కూడా అంటున్నారు. మన దగ్గర పెద్ది గురించి ఎలాంటి టెన్షన్ ఉందో మలయాళంలో పేట్రియాట్ మూవీ గురించి కూడా అదే టెన్షన్ క్రియేట్ అయింది. మలయాళ అగ్ర హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ పేట్రియాట్ మూవీలో కలిసి నటించారు. ఈ నెల 23న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడుతుందని ఇప్పటికే చాలా వార్తలొచ్చాయి. అయితే సమ్మర్ రేస్ ని దాటనీయకుండా మే 1కి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. కొంతలో కొంత ఇది రిలీఫ్ ఇచ్చే టాపిక్ అంటున్నారు ఫ్యాన్స్. మాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ జననాయగన్ విషయంలోనూ ఇలాంటి సూపర్ న్యూస్ వైరల్ అవుతోంది. జూన్కో జూలైకో షిఫ్ట్ అయ్యేలా ఉంది జననాయగన్ అనే న్యూస్ నడిచింది ఈ మధ్య. అయితే అంత దూరం ఏమీ వెళ్లదు, సమ్మర్లోనే పిక్చర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని మళ్ళీ కొత్త టాక్ షురూ అయింది. చెప్పే టైం మనిషిని బట్టి విషయం విలువ మారిపోతుంది నీలాంబరి అని త్రివిక్రమ్ డైలాగ్ రాస్తే ఎస్ గురు అంటూ ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు. ఆ విషయాన్ని సమాంత కూడా ఇష్టంగానే చూసినట్టున్నారు. ఇప్పుడు అంతే ఇష్టంగా ఫాలో అవుతున్నారు. రీసెంట్ గా పెళ్లి చేసుకుని కొత్త కాపురాన్ని స్టార్ట్ చేసిన సమాంత తన రొటీన్ ని మాత్రం మార్చలేదు. ఎన్నెన్నో ప్రయోగాలు చేసి చివరికి సింపుల్ మార్నింగ్ రొటీన్ కి ఫిక్స్ అయ్యానంటూ తన మార్నింగ్ సక్సెస్ ని షేర్ చేసుకున్నారు. పొద్దున లేవగానే సెల్ చూడకండి, ఎండ పడేలా చూసుకోండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, వ్యాయామం మస్ట్ అంటూ చాలా మంది చెప్పే విషయాల్ని శామ్ కూడా షేర్ చేసుకున్నట్టు అనిపించిన సెలబ్రిటీ చేసి చూపిస్తుంటే కస్టమైజ్డ్ గానే ఫీల్ అవుతున్నారు జనాలు. ఓవైపు సినిమాలు, షూటింగ్లు, వ్యాపారాలతో బిజీగా ఉండే శామ్ నెట్టింట్లో అభిమానులతో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవటం లేదు. ఇన్ఫాక్ట్ టైం అలాట్ చేసుకుని మరీ టచ్లో ఉంటున్నారని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. అన్నట్టు ఆమె నటించిన మా ఇంటి బంగారం త్వరలోనే రిలీజ్కి ముస్తాబవుతోంది. ఐమాక్స్ వర్షన్ రెడీ అవుతుందంటూ ఊరిస్తూ ఉన్నారు రామాయణ మేకర్స్. ఇప్పటికీ 8 సార్లు ఆస్కార్ అందుకున్న కంపెనీ విఎఫ్ఎక్స్ అందిస్తుందని రివీల్ చేశారు. ఇంతకీ ఉత్తరాది రామాయణం ఎలా ఉంది? మన ఆదిపురుషుని గుర్తు చేస్తుందా, లేకుంటే రాజమౌళి రాముడికి పర్ఫెక్ట్ సవాల్ అనిపిస్తోందా? కమాన్, లెట్స్ వాచ్. రామబాణానికి తిరుగులేదంటూ రాముడి పాత్రని పరిచయం చేశారు నితీష్ తివారీ. నమిత్ మల్హోత్రా రామాయణలో రణ్బీర్ రాముడిగా ఎలా ఉన్నారో చూడ్డానికి ఇష్టంగా ఎదురుచూసిన ప్రేక్షకులు వావ్ అంటున్నారు. రామ పట్టాభిషేకం, వనవాసం, పితృవాక్కు పరిపాలన అంటూ అన్ని ఘట్టాలను కవర్ చేస్తూ ఈ గ్లింప్స్ లో చూపించి ప్రయత్నం చేశారు. సీత, లక్ష్మణులను లాంగ్ డిస్టెన్స్ ఫ్రేమ్లకే పరిమితం చేశారు. ఈ అక్టోబర్లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నితీష్ తివారీ రామాయణలో రాముడిని చూసిన వారంతా ఆదిపురుషులో ప్రభాస్ ని గుర్తు చేసుకుంటున్నారు. కథపరంగా ఇందులో ఇంకెన్ని మార్పులుంటాయో చూడాలి అనే కుతూహలం కనిపిస్తోంది. మరోవైపు వారణాసిలో రాముడిగా మహేష్ ని చూడ్డానికి మేం వెయిటింగ్ అంటున్నారు ఘట్టమనేని అభిమానులు. రాజమౌళి బాణం తప్పదంటూ తమ ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద రాముడిగా ప్రభాస్ ఫెయిల్ అయిన చోట రణ్బీర్ మెప్పిస్తారా? మహేష్ లుక్ కి గట్టి పోటీ ఇస్తారా? ఇప్పుడిదే ఇంట్రెస్టింగ్ డిస్కషన్. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వర్సిటాలిటీ చూపించే అవకాశం ఉండదు. కెరీర్ స్టార్టింగ్లో ఎలాంటి సినిమాలు చేస్తే ఆ జానర్కి హీరోయిన్స్ను ఫిక్స్ చేసేస్తారు. వరుసగా అలాంటి ఆఫర్స్ మాత్రమే ఇస్తారా? కాస్త కొత్తగా ట్రై చేసిన 1-2 జానర్స్కి పరిమితం అయిపోతూ ఉన్నారు. కానీ ఈ విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అన్నట్టుగానే ఉంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తీరు. ఇండస్ట్రీలో ఒక్కో జానర్ కి ఒక్కో హీరోయిన్ ఉన్నారు. కమర్షియల్ సినిమాల కోసం కొంతమంది, లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ కోసం కొంతమంది, బయోపిక్స్ కోసం మరికొంతమంది ఫిక్స్ అయి ఉన్నారు. కానీ సాయి పల్లవి మాత్రం ఈ జానర్స్ అన్ని చుట్టేస్తున్నారు. ఇండస్ట్రీలో సాయి పల్లవి టచ్ చేసినన్ని వెరైటీ జానర్స్ ఇంకెవ్వరూ చేయలేదు. కమర్షియల్ హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ తర్వాత ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేశారు. పీరియాడిక్ మూవీస్, లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్,
మైథలాజికల్ మూవీస్ ఇలా డిఫరెంట్ జానర్స్ కవర్ చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ ఖాతాలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయిందన్న న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి లెజెండరీ హీరోయిన్ మధుబాల జీవిత కథను వెండి తెర మీద ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా కియారా, అనిత్ పడ్డా లాంటి బ్యూటీస్ పేర్లు తెర మీదకి వచ్చాయి. ఆల్రెడీ సౌత్ లో ఎంఎస్ సుబ్బలక్ష్మి రోల్ కోసం సాయి పల్లవిని కన్సిడర్ చేస్తున్నారు. సాయి పల్లవి అయితే మధుబాల బయోపిక్ కు పర్ఫెక్ట్ చాయిస్ అని ఫీల్ అవుతున్నారట భన్సాలి. ఇప్పటికే కథ కూడా వినిపించారని, సాయి పల్లవి ఫైనల్ కాల్ తీసుకోవాల్సి ఉందని బాలీవుడ్ టాక్. మధుబాల బయోపిక్ కూడా కవర్ చేస్తే ఇండియాలో మోస్ట్ వర్సిటైల్ బ్యూటీ అన్న ట్యాగ్ సాయి పల్లవి సొంతమవుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. రెడీ 1, 2, 3 అంటూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు అనుష్క ఫ్యాన్స్. ఆమె మీడియాతో మాట్లాడి చాన్నాళ్ళు అవుతూ ఉండడంతో ఆ ఘడియలు మళ్ళీ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారంతా. స్టేజ్ మీద మైక్ పట్టుకుని అనుష్క మాట్లాడే షెడ్యూల్ సంగతి ఏంటని ఆరా తీస్తున్నారు. స్వీటీ శెట్టి ఖతనార్ మీద సరిహద్దులు దాటిన ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఇప్పుడు. లేడీ లక్ అనుష్క శెట్టి గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఘాటీ సినిమా రిలీజ్ అయి అద్భుతాలు సృష్టిస్తుంది అనుకుంటే మొదటికే మోసమొచ్చేసింది. వేదం సినిమా కాంబో బాక్సాఫీస్ ని షేక్ చేయలేకపోయింది. ఘాటీల జీవితాన్ని సరికొత్తగా రిఫ్లెక్ట్ చేసిన ఫలితం మాత్రం దారుణంగా ఉంది. అనుష్క కెరియర్లో అరుంధతికి ఎంత పేరొచ్చిందో వేదం సినిమాకు ఆ రేంజ్ పేరే వచ్చింది. దాన్ని క్యాష్ చేసుకోవాలి అనుకున్న ఘాటీకి పరాభవం తప్పలేదు. సో ప్రీవియస్ ఫిలిం ఫెయిల్యూర్ని కవర్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కథనారు మీద పడింది. పీరియాడిక్ సినిమాలు అనుష్కకు కలిసొస్తాయి అనే సెంటిమెంట్ ఉంది. బాహుబలిలో దేవసేనగా మెప్పించిన స్వీటీ ఇప్పుడు కథనార్తో మరోసారి ఆకట్టుకోవడం ఖాయమన్న కాన్ఫిడెన్స్ మల్లు మేకర్స్ లో కనిపిస్తోంది. మా ట్రైలర్ క్లిక్ అయింది, మూవీ కూడా మెప్పిస్తుంది అంటున్నారు మేకర్స్. ఈ మధ్య పెళ్లి వార్తల్ని కొట్టిపారేశారు అనుష్క. మనసంతా సినిమాల మీదే ఉందని క్లారిటీ ఇచ్చేశారు. సో కథనార్ ప్రమోషన్స్ లో యాక్టివ్గా పాల్గొంటారా? ఇవాళ్ల రేపు హీరోయిన్లు గ్రౌండ్లో దిగి ప్రమోషన్స్ చేసినట్టు స్వీటీ కూడా చేస్తారా అనే డిస్కషన్ షురూ అయింది. ఇంతకీ జేజమ్మ మనసులో ఏముందో? వెండి తెర మీద పాత ట్రెండ్ పోవటం, కొత్త ట్రెండ్ రావటం అనేది చాలా కామన్. కానీ రీసెంట్ టైమ్స్లో సూపర్ ఫామ్లో కనిపించిన ఒక బ్లాక్ బస్టర్ ట్రెండ్ ఇప్పుడు సడన్గా కనుమరుగవుతుంది. బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఆ ఫార్ములా సడన్గా ఎందుకు వెనకబడిపోయింది? ఏంటి ఆ ఫార్ములా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆ మధ్య అన్ని ఇండస్ట్రీలో యూనివర్సల్ ట్రెండ్ బాగా కనిపించింది. టాప్ స్టార్స్ కూడా ఈ సినిమాలో భాగం కావడంతో ఈ ట్రెండ్ మరికొంత కాలం కొనసాగుతుందని భావించారు అంతా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. సడన్ గా యూనివర్స్లను పక్కన పెట్టేస్తున్నారు మేకర్స్. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అన్ని యూనివర్సులకు కామా పెట్టేస్తున్నారు. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వరుస సినిమాలు చేసిన లోకేష్ ఆ యూనివర్స్ లో కమల్ హాసన్, విజయ్, కార్తీ, సూర్య లాంటి స్టార్స్ ను కూడా భాగం చేశారు. ఇదే యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు వస్తాయనుకుంటున్న టైంలో సడన్ గా ఎల్సీయూను పక్కన పెట్టి స్టాండ్ లోన్ మూవీస్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కనకవర్షం కురిపించిన వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ కూడా కష్టాల్లో పడింది. పఠాన్ తర్వాత చేసిన టైగర్ 3 డిజాస్టర్ కావడంతో ఈ యూనివర్స్ ను పక్కన పెట్టేసే ఆలోచనలో ఉంది వైఆర్ఎఫ్ టీం. ఆల్రెడీ అనౌన్స్ అయిన టైగర్ వర్సెస్ పఠాన్ సినిమాను కూడా ఆపేసింది. ప్రెజెంట్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఆల్ఫా రిజల్ట్ తో స్పై యూనివర్స్ ఫ్యూచర్ ఏంటో తేలిపోతుంది. టాలీవుడ్ లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. హనుమాన్ తర్వాత సినిమాటిక్ యూనివర్స్ ను గ్రాండ్ గా అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ తర్వాత సైలెంట్ అయ్యారు. హిట్ యూనివర్స్ లో వరుస సినిమాలుంటాయని చెప్పిన శైలేష్ కూడా రూటు మార్చారు. ఇలా యూనివర్స్ లో బిల్డ్ చేస్తున్న దర్శకులంతా స్టాండ్ లోన్ మూవీస్ కి షిఫ్ట్ అవుతుండడంతో ఇక యూనివర్స్ ల ట్రెండ్ కు బ్రేక్ పడినట్టే అని ఫీల్ అవుతున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.